హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యూనివర్సల్ బ్రదర్హుడ్ మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫారూఖీ షుబ్లీ గారు మనతోని ఉన్నారు. ఈ మధ్యన చాలా వరకు చూస్తే కానీ అయోధ్య గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సార్ని అడిగేసి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయోధ్య గురించి సార్ ఏమంటారు తన మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. చాలా వరకు చూస్తుంటే కనుక మనం చాలా ఇప్పుడు చూస్తే ఈ నెల అంతా మొత్తం అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అయోధ్య వాళ్ళు మన హిందూ వాళ్ళకు మీరు ఎంతమందికి శుభాకాంక్షలు చెప్పారు? ఎప్పుడైతే దీని గురించి జడ్జ్మెంట్ వచ్చిందో ఆ జడ్జ్మెంట్ వచ్చిన రోజునే చాలా ఓపెన్గా బోల్డ్గా నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దీన్ని మేము స్వాగతించలేము కానీ గౌరవిస్తాం. ఓకే, స్వాగతానికి గౌరవానికి చాలా నక్కకి నాగలో కానీ ఉన్నంత తేడా ఉంది. ఓకే, స్వాగతించలేము ఎందుకంటే ఏదైతే ఆస్థాకి బునియాద్ పే అంటారో, అంటే నమ్మకాలు విశ్వాసాల ఆధారంగా జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది, దాన్ని స్వాగతించలేము. కానీ బట్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఏదైతే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో ఆ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా ఐ షుడ్ రెస్పెక్ట్, గౌరవించాలి. కాబట్టి గౌరవిస్తాము. ఆ రోజు అదే చేసి చెప్పాము, ఈరోజు కూడా అదే చెప్తాము. ఓకే, గౌరవిస్తాము కానీ స్వాగతించలేదు. స్వాగతించకపోవడానికి రీజన్స్ ఏమున్నాయి సార్? ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. దానికి అది మళ్ళా అది ఏదైతే 30 సంవత్సరాలు ఒక పొలిటికల్ పార్టీకి రాజకీయ పునాదులు దానిపైన కట్టుకున్నటువంటి ఆ రాజకీయ పార్టీకి మరలా మనం ఆజ్యం పోయాల్సినటువంటి అవసరం లేదు ఈ అంశంపై. ఇంకా ఎందుకంటే ఇది ముగిసిన అధ్యాయం. దాదాపు 1992 నుంచి తీసుకుంది. 1992 కన్నా ముందు తీసుకుంటే కనుక 1949 డిసెంబర్ వరకు అక్కడ మాస్క్ ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకి చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం కాదు, సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి నిజాలు ఇవి. అందులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిజాలు అనేకమైనటువంటి ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీ దీనికి ఏదో మేము సాధించాము అని చెప్పేసి ఈ రోజున మొత్తం కూడాను మొత్తం స్టార్ట్ చేసుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే కనుక. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో చాలా స్పష్టంగా జడ్జ్మెంట్లో కూడా చెప్పడం జరిగింది, ఇది ఒక పొలిటికల్ పార్టీకో లేకపోతే ఇంకోటి సాధించినటువంటి విజయం కాదు, మేము సుప్రీంకోర్టుగా మేము దీనికి ఒక వర్డిక్ట్ అనేది ఇస్తాం, దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడాను దీన్ని ఆమోదించాలి అని చెప్పేసి అప్పుడు ఆమోదించాము. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ చూస్తుంటే కనుక, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి, ఎలక్షన్స్ లేకపోతే కనుక ఈ హంగామా ఈ విధంగా అయితే ఏముండదు. నాకు తెలిసినంత వరకు రేపు ఈ రామ మందిరం యొక్క ఏదైతే ఈ ఓపెనింగ్ కార్యక్రమం సెరమనీ తీసుకున్నారో, ఈ సెరమనీ అనేది పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎలక్షన్స్కి అనేది వెళ్తారు. దానికోసమే ఇదంతా తతంగం తప్పించి దానికి మించి వేరేది ఏమీ లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఆస్థ ఆ రోజు ఉంది, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది ఏమంటారు రాముల వారిపై. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడే పుట్టుకొచ్చిన ఆస్థ అంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, ఏదైతుందో అయోధ్యలో అక్కడనే కడుతున్నారా లేకుంటే కొన్ని కిలోమీటర్స్ దూరంలో కడుతున్నారా మందిరం? మీరు చూసుకుంటే కనుక శివసేన ఎంపీ గారు ఆల్రెడీ దానిపై ఒక ఇది మన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇది కేవలం రాజకీయాల కోసమే ముస్లిం మరియు హిందువుల మధ్యలో ఒక అగాధం అనేది ఏర్పడటానికి కొంతమంది ఏముంది, భారతీయ జనతా పార్టీ దానికి పూనుకుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే రామ జన్మభూమి అని చెప్పేసి, అక్కడ మా మసీదు ఉన్న చోటనే రామ జన్మభూమి ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు, కానీ దానికి 3 కిలోమీటర్స్ అవే ఈరోజు రామ మందిరం కడుతున్నారు. దట్ టు అన్కంప్లీట్, పాయింట్ టు బి నోటెడ్, అన్కంప్లీట్. ఏదైతే విగ్రహం ఈరోజు ప్రతిష్ఠ చేస్తున్నారో అది జరగాల్సినటువంటి సమయం ఎప్పుడు పూర్తి అయిన తర్వాత. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇందులో మీరు గమనించాల్సింది, నలుగురు ఎవరైతే మన మెయిన్ మా శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. ఈరోజు ఏదైనా కానీ ఒక మతానికి మత పెద్దలు అనేది ఉంటారు, కానీ ఒక రాజకీయ పార్టీయే మత పెద్దగా వ్యవహరిస్తే కనుక ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళ మత పెద్దలను అంగీకరించక ముందే ఇది ప్రారంభించడానికి కారణం రాజకీయమే అంటారా? రాజకీయం. సరే, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఈ మాట నేనంటాం కాదు, ఎవరైతే నలుగురు శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళే స్పష్టంగా ఇస్తున్నటువంటి కామెంట్. ఇప్పుడు ఈ మాట నేనన్నాను అనుకోండి, గడ్డంలో టోపీ ఉంది కాబట్టి అది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవుతుంది. బట్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఇది. పాయింట్ టు బి నోటెడ్, నలుగురు శంకరాచార్యులు గారు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.